మెత్తని నరాలు పీకి నవారాళ్ళగలను, కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? భయం భయం భయంతో వణికి వణికి తావాలి. ఒక్కడ గుర్తుంచుకోండి, ఇదే నెల ఇదే రోజు తిరిగి వచ్చేసరికి అవినీతి అక్రమాలతో కూడుకొని ఈ సమాజాన్ని ఈ ఎర్రని రక్తం పరిశుభ్రం చేస్తా. ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా శ్రీ శ్రీనివాస నాట్యమండలి వారు సగర్వంగా సమర్పించు పంచమి కానుక ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా చౌదరి ఆధ్వర్యంలో మొదటగా జయసింహ వై కేరళ చౌదరి, రెండవ జయసింహ వై ఆంధ్రప్రదేశ్ చౌదరి, మూడవ సూర్య వై రాజవేశ్వర చౌదరి, రెండవ సూర్య మహేంద్ర చౌదరి, రెండవ సూర్య మహేంద్ర చౌదరి, మూడు వై కిషోర్ చౌదరి, మూడవ పాలిస్తాన్ కోటేశ్వరరావు చౌదరి, రెండవ పాలిస్తాన్ ఎల్ రాంబాబు చౌదరి, రెండవ పాలిస్తాన్ రాంబాబు చౌదరి, సోమరాజ్ వై సత్యస్వాములు, రెండవ సోమరాజ్ సత్యశేఖరరావు చౌదరి, సీతారామయ్య చౌదరి, సుల్తాన్ వై వీరాంజనేయులు, విష్ణు వై రామచంద్ర చౌదరి, సుల్తాన్ వై వీరాంజనేయ చౌదరి, విష్ణు వై రామచంద్ర చౌదరి, రాజు వై కన్నుగారు, డైరెక్టర్ బృందా కాంతారావు దుర్గాపాలెం, సంగీతం స్పైస్ డైరెక్షన్ బృందా కాంతారావు, కోడైరెక్టర్ ఎం బ్రహ్మయ్య, కోడైరెక్టర్ ఎం బ్రహ్మయ్య, నరసింహకొండ హలో
ఇక్కడ కొన్నావు? రే సూర్య, నీ కోసం గంట నుండి వెయిట్ చేస్తున్నాను. బా, పిస్టల్ వీపుకు గుచ్చుకుంటుంది, తీరా బాబు. నువ్వెప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామంటే ఇట్టే కనిపెట్టేస్తావు. పోలీస్ క్యాంపుకి వెళ్ళి తిరిగి వచ్చిన నా ప్రాణ స్నేహితుడు సూర్యకు స్వాగతం సుస్వాగతం. రే మధు, అమ్మ అని పిలిచేందుకు అమ్మ లేదు, అభిమానం చూపేందుకు నానలేడు, అనురాగానికి నోచుకోలేదు. కానీ వీటన్నిటి కలబోసిన మధురమైన బంధంతో ప్రాణ స్నేహితుడిగా నిన్ను నాకు ప్రసాదించాడు ఆ దేవుడు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. సూర్య, నాకు మాత్రం ఎవరున్నారా? నాకు నువ్వు, నీకు నేను. అనాథలుగా పెరిగాం, ఆఫీసర్లుగా ఎదిగాం. నేను గర్విస్తున్నాను మై ఫ్రెండ్. నీలాంటి స్నేహితులు ఒక్కరుంటే చాలు. అవును మధు, ఏం చేస్తున్నావు? ఏమిటి విశేషాలు? ఏముంది, పార్ట్ టైం జాబ్. వచ్చిన జీతంతో రూమ్ రెంట్, హోటల్ బిల్ సరిపోతుంది. అది కాదురా. ఏది కాదురా? నీ స్వప్న సుందరికి నీ ప్రేమ విషయం చెప్పావా? లేదురా, ఇంకా చెప్పలేదు. ఇంకా చెప్పలేదా? వేస్తురా, నువ్వు 4 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నా అన్నావు. తనకింకా నీ ప్రేమ విషయం చెప్పలేదంటే చాలా గర్విస్తున్నాను. అది కాదురా. ఏది కాదురా? ఎప్పటికప్పుడు తనకి నా ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. కానీ ఆ అమ్మాయిని చూడగానే నీ మనసులో అన్నమాట బయటికి రాదు, అంతేనా? అంతేరా. పోనీ ఓ పని చేయరా. ఏంటది? ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను. వద్దురా. ఏ విషయంలోనైనా రాయబారం ఉండొచ్చు, కానీ మనసుకు మధ్య రాయబారం ఉండకూడదు. నా ప్రేమ విషయం నేనే తెలుసుకుంటాను. సరే, నీ ఇష్టం. సరే గాని సూర్య, నీ ప్రేమ విషయం ఏమైందిరా? సక్సెస్. ఈ రోజే ఆ అమ్మాయిని మన రూమ్కి తీసుకొస్తున్నాను. ఇప్పుడు నా లవర్ దగ్గరికే బయలుదేరాను. సరే, నా ప్రేమ విషయం నా లవర్కు చెప్తాను. ఆమె ఒప్పుకుంటే మన రూమ్కి తెస్తాను. తప్పకుండా ఒప్పుకుంటుంది, భయపడుకురా. నీ మనసులోని మాట తనకు చెప్పే. ఓకే, వెళ్దాం పదా. చూస్తుంటే నరాలు చువ్వమంటున్నాయి. ఇక అనుభవిస్తే ఎలా ఉంటుందో. ఒక 5 నిమిషాలు గడపాలనుందిరా. పెంచడానికి 2 నిమిషాలు సరిపోతుందిరా. ఆడదాని వల్ల 2 నిమిషాలు సరిపోతుంది మాట్లాడడానికి. కాదు కాదు, మాధురి దీక్షిత్ మేడ. అది ఆమె నడుమా? కాదు కాదు, ఇమ్రాన్ నడుము. అది ఆమె కళ్ళు. కాదు కాదు, ఆమె ప్రియ కళ్ళు. చూసి నా వాళ్ళు చేకైందిరా. మాధురి శక్తి ఎక్కువగాను, మనిషి బరలు తక్కువగా. దీని అందా ఎవరు మీరు? నేనెవరు అంత అవసరమా? చూస్తే వస్తుంది. నేను అందరిలాంటి పిరిగిదాన్ని కాదులే. ఇంతకెవరో చెప్పండి. అయితే విను. నీళ్ళతో పెట్టుకుంటే మునిగిపోతా, ఉప్పుతో పెట్టుకుంటే కాలిపోతా, ఈ సుల్తాన్తో పెట్టుకుంటే చచ్చిపోతా. ఫైనల్లో ఉన్నాడు సిద్ధయ్య సుల్తాన్ ఉన్నాడు. సుల్తాన్ మా పేరు మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? నేను రాలేదు, నువ్వే రప్పించావు. వాట్ డూ యు మీన్? అర్థం కాలేదా ప్రియాంక?
తెలుసుకున్నారనుకుంటున్నావా? వీళ్ళకి మొత్తం తెలుసు. నేను కలిసి పాల్పెట్టాలంటే మన చరిత్ర మొత్తం తెలుస్తుంది. అంటే అర్థం కాలేదా ప్రియాంక? లుక్ దిస్ పేపర్. నువ్వు రాసిన న్యూస్ ఒక్కసారి చదువు. ఏమి చదువురాదా? ముఖ్యమంత్రి తమ్ముడైనా దేవరాజ్ సత్య కలిసి అమాయకమైన స్వాతిని అత్యాచారం చేసి చంపేశారు. మర్యాదగా వార్త తప్పుడు స్టేట్మెంట్ తిరగరాయి, లేకపోతే అదే పేపర్ లో, అదే లైన్ లో, అదే ఎడిషన్ జర్నలిస్ట్ ప్రియాంక చదువుకోవాల్సి వస్తుంది. అలాగా అయితే కాసేపు ఆగండి. ఇన్స్పెక్టర్ సూర్య వస్తాడు, అప్పుడు చెప్తాడు. ఎవరా సూర్య? సూర్యుడైనా చంద్రుడైనా మా ముందు చల్లని చిల్లి కావాలి. ఏంట్రా ఏంట్రా నీ తెగవాగుతున్నారు? ఎవరా నువ్వు? జననీ జన్మభూమిత్య స్వర్గాలపై గరీసి అన్న భగవాన్ భక్తుణ్ణి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అవతారం ఎత్తానన్న అల్లూరు సీతారామరాజు వారసుని, భరత మాత ముద్దుల బిడ్డను. మీలాంటి బడా రాజ్యాలపాలంటే సోదర సింహానిరా. నిజమా? నువ్వు ఎవడైతే మాకేంటి? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు, లేదా వచ్చు నీ పిల్లకి బొట్టు రాలుతుంది. నాకింకా పెళ్లి కాలేదురా. నేను ఆవేశంలో ఆటం బాంబుని, కర్తవ్యంలో కార్గిల్ వీరుణ్ణి, పోరాటంలో AK-47 సూర్య IPS నేనేరా. సూర్య నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను తలుచుకుంటే ఇప్పుడికిప్పుడే మిమ్మల్ని పిట్టలు కాల్చినట్టు కాల్చగలను. అవకాశం మీకు ఇవ్వను. మిమ్మల్ని చంపితే మీరు ఎవరు, మీ స్థావరం ఎక్కడు, మీ గ్యాంగ్ లీడర్ ఎవరు, ఇదేమీ నాకు తెలియదు. అందుకే ఇప్పుడే మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ వెన్నులోని నాడిని బయటికి లాగితే తర్వాత మీ గుట్టదే బయటపడుతుంది. సూర్య నువ్వు చదివింది హై స్కూల్ అయితే మేము చదివింది కాయం స్కూల్లో. మీ స్కూల్లో పెన్ను ఎంత ముఖ్యం, మా స్కూల్లో పెన్ను అంతే ముఖ్యం. మీ స్కూల్లో కోడికలు ఎచ్చివేతలుంటే మా స్కూల్లో తీసేతలు మాత్రమే ఉంటాయి. మార్పులు చేసుకుని ఆఫీసర్ అయ్యో మేము 100 మటర్లు చేసే అందుకులమయ్యాం. మా ప్రాణం పోయా సరే మా మాస్టర్ చెప్పంగా చెప్ప. 100 మంది గూండాలు పెంచి పోషించే రాజకీయ నాయకుల కన్నా 10 మందికి పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టర్ చాలా గొప్పవాడు. డబ్బు కోసం, మీ సుఖాల కోసం అమాయక ప్రజల ప్రాణాలు తీస్తే ఇలాంటి ఎదవల్ని బ్రతకనివ్వను. మా దారి గట్టి తప్పుకో, లేకపోతే సూర్యాస్త సమయానికి చేస్తాం. ఈ సోదర సింహ ఉక్కి పిడికిన దానికి తట్టుకోలేక ఇలాంటి సంచాగాలందరూ విదేశాలకు చెక్కేశారు. ఇప్పుడు మీకు రుచి చూపిస్తా.